నమస్కారం అండి. నా కన్నుల పండుగ పర్వారానికి నా యొక్క నమస్కారాలు. నేను ఈరోజు మా అమ్మాయి గురించి చెప్పాలనుకుంటున్నా. అంటే నేను ఏది చెప్పినా కూడా అందులో కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి, కొందరికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇదేంటంటే మా అమ్మాయి యోగాలో చాలా శిక్షణ పొందింది. ఆమెకు ఎక్కువ ఆరోగ్యం మీద ఎక్కువ ఇప్పుడు మా ఇంటికి వస్తే కూడా నన్ను టీ తాగద్దంటది, ఎక్కువ రైస్ తీసుకోకంటది, వాకింగ్ చేయమంటది. అంటే కొంచెం ఆరోగ్య సూత్రాలు చాలా పాటిస్తుంది మా వారిలాగా. నేనే కొంచెము తక్కువ. అయితే ఈ మధ్యన మా అమ్మాయి ఇక్కడికి వెళ్ళింది, ఇదేంటి ఎవరెస్ట్ బేస్ అట. అంటే ఆఫ్ వాకింగ్ చేస్తారటగా, ఆఫ్ ఎవరెస్ట్ బేస్ ఆ క్యాంపుకి వెళ్ళింది. ఆ విషయం గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే అది నాకు టెన్షన్ అవుతుంది. ఎందుకంటే వాతావరణం కరెక్ట్ లేదు. ఈ మధ్యన ఆమె డేట్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది, వెళ్తా మమ్మీ అని. అంటే ఆ మధ్యన పాకిస్తాను అది వార్ నడుస్తుంది, ఫ్లైట్లు ఆగిపోతే బాగుండు అనుకున్నాను. ఎందుకంటే ఒక తల్లిగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే బాగుండు, ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే మా అమ్మాయి పోదు అనుకున్నా. కానీ అదేందో ఫ్లైట్లు ఏమి యుద్ధం అయిపోయింది, ఫ్లైట్లు స్టార్ట్ అయినాయి. ఆమె ఈరోజే వెళ్ళింది. ఒక తల్లిగా నాకు కొంచెం టెన్షన్ ఉంది, కానీ ఆమె సాధించగలుగుతుందనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అయినా ఆమె హెల్త్ రీత్యా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. మన ఢిల్లీలో కూడా 40 కిలోమీటర్స్ రన్ మారథాన్లో, అందులో కూడా 40 కిలోమీటర్స్ రన్ చేసి విజయం పొందింది. యోగాలో కూడా శిక్షణ పొంది యోగా ఆన్లైన్ క్లాసులు చెప్తుంది, స్కూళ్ళలో ఇట్లా చెప్పేస్తుంది. అంటే ఆమె ప్రతి దాంట్లో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది. అదొక హ్యాపీ. కాకపోతే ఇప్పుడు ఆమె ఎవరెస్ట్ బేస్ అక్కడ దాకా పోతా అని అంటే మాత్రం కొంచెం నాకు టెన్షన్ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన నేను నా ఛానల్లో పెట్టిన మన కామారెడ్డిలో కూడా ఇది మారథాన్ అనేది 5K 10K 20K ఇవన్నీ రన్లు అయినా అలా నేను కూడా పార్టిసిపేట్ చేసిన. ఎందుకంటే తను ముందుండి మా కామారెడ్డిలో ఫస్ట్ టైం ఆ సంస్థను తీసుకొచ్చి ఇక్కడికి అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టు చేసింది. మా కామారెడ్డిలో కూడా 2000 మెంబర్స్ దాంట్లో పాల్గొన్నారు మా అమ్మాయితో పాటు. అదొకటి నాకు ఎందుకు హ్యాపీ అయింది. ఇంకోటి ఏంటంటే ఆమె రోజువారీ కార్యక్రమం ఎట్లుంటుందంటే మార్నింగ్ లేవడము, నిమ్మరసం తాగడము, కొంచెం అందరికీ మంచి మంచి విషయాలు చెప్పడము. అంటే ఆమెను కొందరు ఎలా అనుకుంటారంటే ఏమో చాలా స్ట్రిక్ట్ అనుకుంటారు, కానీ సిస్టమేటిక్ అది స్ట్రిక్ట్గా సిస్టమేటిక్ అని నేనంట. ఎందుకంటే ఆమెను అర్థం చేసుకుంటే అదృష్టమే, అర్థం చేసుకోకపోతే వాళ్ళే అర్థం కానట్టు. అంటే అట్లా అంటే ఆమె ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఆరోగ్య విషయంలో అయినా కూడా, ఎవరికైనా హెల్పింగ్ నేచర్ అయినా ఏదైనా సిస్టమేటిక్ ఉంటుంది. కాకపోతే అన్నిట్లో విజయాలు పొందింది. ఇప్పుడు ఆ మధ్యన ఆ మధ్యన మోడీ కొన్ని హాస్పిటల్స్కు యోగా ఫ్రీగా చేసేలా ఒకటి సెట్ చేసిండు అన్నట్టు. ప్రతి పల్లెటూరులో అయినా సిటీలో అయినా కూడా యోగా గురించి ఒక్కొక్కళ్ళను సెలెక్షన్ చేసిన. అందులో కూడా ఈమె సెలెక్ట్ అయ్యి ఒక 6 months కూడా వర్క్ చేసింది. తర్వాత ఆమె ముందుకు పోలేకపోయింది. ఎందుకంటే ఆమె చాలా బిజీ ఉంటుంది. అన్నిట్లా పార్టిసిపేట్ చేయాలంటే టైం ఇవ్వలేక ఒక 6 months అయితే వర్క్ చేసింది. నేను నాకెందుకో గర్వంగా ఉంది. ఇప్పుడు ఆమె క్షేమంగా రావాలి, మంచిగా రావాలి. దాంట్లో కూడా ఎవరెస్ట్ బేసిక్ కూడా మంచి విజయాలు పొంది రావాలని ఒక తల్లిగా నా తపన. అందరికీ నా తరపు నుంచి కూడా ఒకటేంటంటే ఆమెను చూసి చాలా నేర్చుకునేటట్టు ఉంటాయి. ఎందుకంటే మా వారిలాగానే తను కూడా ఇట్లా యోగాలైనా, ఆరోగ్యంలైనా, ఆలోచనలైనా, మంచి మంచి ఆలోచనలైనా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా వెనుతో పెట్టిన విద్య అంట. ఎక్కడ ఏ రన్వే అయినా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఎక్కడ యోగా శిబిరం ఉన్నా పార్టిసిపేట్ చేస్తాం. అంటే ఎప్పటికి నిత్య విద్యార్థులు నేర్చుకుంటూనే ఉంటుంది. ఆమెకు ఈ తపనకు ఆ తపననే ఆ ఎవరెస్ట్ బేసిక్ పోదామని నిర్ణయించినట్టుండు. అందుకోసమే వెళ్ళింది. ఆమెకు ఇక చెప్పిన ఆల్ ది బెస్ట్ చెప్పిన అది మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.